హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ రికార్డ్ రాసే విధానాన్ని నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. చివరి వరకు చూడండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది బోత్ 3/DC అండ్ 5/DC చదువుతున్నటువంటి 5th అండ్ 9th సెమిస్టర్ స్టూడెంట్స్కి కామన్ సబ్జెక్ట్ ఇది. ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించింది రికార్డ్ అనేది ఇంపార్టెంట్. 50 మార్క్స్ సంబంధించి ఉంటుంది. 50లో 30 మార్క్స్ రికార్డ్ రైటింగ్కి ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి వైవా కోసం ఉంటుంది. సో కాబట్టి దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు. ప్రొఫెషనల్ ఎథిక్స్లో టోటల్ 60 కేస్ లాస్ రాయాల్సి ఉంటుంది. ఈ 60 కేస్ లాస్ అనేవి 3 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ 1లో 50 కేస్ లాస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కేస్ లాస్ గురించి డిస్కస్ చేస్తే శ్రీమతి సియాబాయ్ వర్సెస్ సీతారాం కేసులో ఒకటి రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ వన్ శ్రీమతి ఊర్మిళాదేవి వర్సెస్ సీతారాం సింగ్ రెండోది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ మిస్టర్ ఎంఎస్ పటువర్ధన్ వర్సెస్ వివి కర్మాకర్ సంబంధించిన ఒక కేసులో రాయాల్సి ఉంటుంది. అలాగే ద ఫోర్త్ వన్ ఉపేంద్ర డి భట్ వర్సెస్ విజయ్ సింగ్ ఎం కపాడియా. సో ఇలా 50 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ 50 కేస్ లాస్ అనేవి నేను పైన ఇండెక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ ఇండెక్స్లో నుంచి తీసి రిమైనింగ్ 45 రాయండి. అలాగే పార్ట్ 2 వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ బై ది అడ్వకేట్స్. సో సంబంధించినటువంటి రిలేటెడ్ 5 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేసుల గురించి చూద్దాం. విపి కొమరవేలు వర్సెస్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా AIR 1997 SC 1014 ఇది ఒకటండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాండురంగ్ దత్తాత్రేయ ఖండర్కర్ వర్సెస్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ AIR 1984 SC 110. ఇలా ఇంకా 3 అనేది ఇండెక్స్లో ఉన్నవి. అందులో నుంచి టోటల్గా 5 రాయాల్సి ఉంది. పార్ట్ 3 వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ బై అడ్వకేట్ సంబంధించినటువంటి 5 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ సంఘీ అడ్వకేట్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా అండ్ అదర్స్ AIR 1991 SC 1834. అలాగే సెకండ్ వన్ వచ్చేసి చరణ్ లాల్ సాహు వర్సెస్ యూనో ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ AIR 1988 SC 107. ఇలా టోటల్ 5 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది పార్ట్ 3లో. ఇలా మొత్తంగా కలుపుకొని ప్రొఫెషనల్ ఎథిక్స్ రికార్డులో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పార్ట్ 3 కలిపి టోటల్ 60 కేస్ లాస్ అనేది రాయాలి. సో మనకు తెలుసు కేస్ లాస్ రాసే విధానంలో కంపల్సరీ ఉండవలసిన పాయింట్స్ ఏంటంటే కేస్ టైటిల్ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ద కేసెస్, అండ్ ద నెక్స్ట్ వన్ ద డీటెయిల్స్ అబౌట్ ద పిటిషనర్ అండ్ రెస్పాండెంట్, అండ్ ద నెక్స్ట్ వన్ ద ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది కేస్. ఇలా రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఉంటే అవి కూడా రాయొచ్చు. ఈ విధంగా ADR అండ్ ఎథిక్స్ రికార్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ బోత్ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి 50 మార్క్స్ కోసం ఉంటుంది కాబట్టి దీన్ని 80% లైట్ తీసుకోవడానికి లేదు. అండ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకనంటే వైవాలో 20 మార్క్స్ ఉంటాయి. మనం ఏదైతే రికార్డులో మెన్షన్ చేసినామో ఆ రికార్డుకి సంబంధించిన క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.